హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫ్రాంక్ ఎలిమినేషన్ లాగా ప్లాన్ చేశారంట. దాని గురించి ఈ వీడియోలో ఉండబోతోంది. అది ఎవరిని, ఇంకా ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బీవీ జోడీకి తనుజ అలాగే కళ్యాణ్ ఇద్దరు రాబోతున్నారు. ప్రదీప్ ఆల్రెడీ 10 సార్లు చెప్పాడు. అంతేకాదు వీళ్ళని తీసుకొని రావాలని కూడా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చింది. వీళ్ళు అగ్రిమెంట్ వేసి ఉంటారు 1 ఇయర్ వరకు మా షోస్లో పని చేయాలి అని. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బీబీ జోడీలో ఇరికిస్తారు. ఆ తర్వాత డీమన్ అలాగే రీతు వీళ్ళైతే 100% ఫిక్స్. ఖచ్చితంగా బీబీ జోడీ 2కి అయితే వస్తారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో చూసే ఉంటారు కదా, మొన్న ఒకటి ఏదో ఇన్సిడెంట్ జరిగింది కళ్యాణ్కి తగిలినప్పుడు. ఇక్కడ సంజన గారి గురించి చెప్పాలి. సంజన గారిలో నాకు నచ్చేది ఏదంటే, ఒక అమ్మలాగా ఎవరికైనా ఏదైనా తగిలిందంటే టక్కాని వెళ్తారు. మన అమ్మ ఎలాగైతే పరిగెత్తుకొని వస్తుందో అలా. మొన్న కాలు తగిలినప్పుడు కళ్యాణ్కి, ఈరోజు హెడ్కి తగిలినప్పుడు కళ్యాణ్కి ఎంతలాగా వచ్చారు చూసారా. నాకు భలే అనిపిస్తారు సంజన గారు ఇలాంటప్పుడు అయితే నిజంగా. ఇంకా తనుజ అయితే రాలేదు మొన్న అని చాలామంది మెసేజ్ చేశారు. ప్రతిసారి రావాలని రూల్ లేదు. అప్పుడు ఆవిడకి ఏదో అనిపించుంటుంది, నిలిచిపోయి ఉంటారు, లేదంటే చూసుకోలేదు, ఏదో ఒకటి అయి ఉంటుంది. టక్కాని ఆ తర్వాత వచ్చారు కదా, ఈరోజు వెళ్ళారు చూడండి, ఏమైందిరా తగిలింది అని. అది వాళ్ళ బాండ్ బాగుంది. మీరు అనవసరంగా నెగిటివ్ చేయమాకండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే కుదరదు. ఒకసారి చూసి చూడనట్టు వదలాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ ఇంకా వెళ్ళేటట్లేడు. ఇంకా 100 రోజులు పెట్టా ఉండేటట్టు ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ఇంకా వెళ్ళిపోతుందామే అని. ఇక్కడ డీమన్ కూడా అంతే. ఇంకా కొత్త వాళ్ళని పంపించండి బిగ్ బాస్, మళ్ళీ ఆడుతాం ఫస్ట్ నుంచేని. వీళ్ళిద్దరు కామనర్స్ ఇంకా ఉండాలనుకుంటున్నారు. బయట వెళ్ళిన తర్వాత మేమేం చేసేది అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సంజన గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా. సంజన గారు ఎలిమినేట్ అయినప్పుడు శ్రీకాంత్ గారు ఏమో హౌస్లోకి వెళ్ళారంట. అప్పుడు ఒక టీషర్ట్లు తీసుకొని వెళ్ళారంట. అక్కడ సేఫ్ అన్సేఫ్ ఏదో రాసి పంపించారంట. అందులో సంజన గారికి, ఇమాన్యువల్కి అలాగే డీమన్కి వీళ్ళ ముగ్గురికి సేఫ్ షర్ట్స్ ఇచ్చేశారంట. ఇంకా ఇద్దరు మిగిలారు, తనుజ అలాగే కళ్యాణ్. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కదా. అన్సేఫ్ అని ఉంటే కళ్యాణ్కి నువ్వే అని చెప్పారంట. కళ్యాణ్ ఇంకా మనోడు ఊరికేనే ఎమోషనల్ అవుతాడు. ఇంక ఎలిమినేట్ అవుతాను అనుకున్నాడా, ఫుల్ ఏడ్చాడంట. ఆ తర్వాత ఇదేం కాదు, ఊరికే చెప్పాను, నువ్వేం ఎలిమినేట్ కాలేదులే అని చెప్పాడంట. ఇంకా ఆ తర్వాత సంజన గారిని గార్డెన్ ఏరియాలో ఏదో అదే ఫొటోస్ రివీల్ చేస్తారు కదా, అలా చేసి ఎలిమినేట్ అయ్యి సంజన గారు అయితే బయటకు వచ్చారు. ఇంకా ఆ తర్వాత సెకండ్ వచ్చేసి ఇమాన్యువల్ అయితే 4th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు కదా. ఇది వచ్చేసి ఒక రోబోతో ఏదో ప్లాన్ చేశారంట. రోబో వచ్చి ఇమాన్యువల్ని ఎలిమినేట్ అని చెప్పేలాగా ఇమాన్యువల్ అయితే బయటకు వచ్చేసాడు. ఇద్దరికి సూట్ కేసు అయితే ఆఫర్ చేయలేదు. వాళ్ళ అమ్మగారు ఫుల్ ఎమోషనల్ అయితే అయ్యారంట ఇమాన్యువల్ ఎలిమినేట్ అయిన దానికి. ఖచ్చితంగా అవుతారు. ఇమాన్యువల్ ఖచ్చితంగా నామినేషన్లే గనక వచ్చి ఉండింటేనా విన్నర్ రేస్లో ఉండేవాడు. నెక్స్ట్ లెవెల్లో గ్రాఫ్ పెరిగేది. ఎంత గేమ్ ఆడినా, ఎంత ఎంటర్టైన్ చేసినా ప్రజల్లో ఉంటేనే ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అది ఒకటే తప్పైపోయింది. నెక్స్ట్ సీజన్స్ నుంచి ఎవరన్నా రాని ఖచ్చితంగా నామినేషన్లో ఉండే ట్రై చేస్తారు. ఇమాన్యువల్ అలా ఆడారా, కానీ నామినేషన్లో లేని దానికి ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకోండి అని ఖచ్చితంగా అందరూ నామినేషన్లోకి వస్తారు. ఇమాన్యువల్ చెప్పాలంటే ఎంత గేమ్ ఆడాడు. ఈ సీజన్ని కొంచెం నిలబెట్టాడు. ఆ సూట్ కేసు కూడా ఆఫర్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ 50 lakhsతోనే ముగించేద్దాం అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పా, సీజన్ పెద్ద హిట్ అయింది, టీఆర్పీ కూడా బాగానే వచ్చింది, కానీ వాళ్ళు ఆ 50 lakhsతోనే ముగించాలనుకుంటున్నారు. ఇంకా ఒక 20-25 lakhs వేసి అందరికీ సమానంగా పంచి ఉండొచ్చు కదా. సంజన గారికి 10 లక్షలు, ఇమాన్యువల్కి 15 లక్షలు, అలా లేదు, 50 lakhsలోనే ముగించాలనుకుంటున్నారు. నెక్స్ట్ నాకు తెలిసి డీమన్కి 15 lakhs పెట్టి ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. డీమన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. లేకుంటే ఇంకా 25 ఇది ఒకటి ఉంది. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురిని 25 ఇచ్చి ఎవరు తీసుకుంటారో చూస్తారు. అప్పుడు డీమన్ తీసుకున్నాడంటే డీమన్ ఇంకా లక్కీ. ఇంకా విన్నర్కి అయితే 25 వస్తుంది, రన్నర్కి ఏమీ రాదు. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో. రేపు ఖచ్చితంగా ఎవరు విన్నర్ అవుతారో నాకైతే అప్డేట్ ఉంది, కానీ
అది ఒకసారి మిస్టేక్ అయిపోతే మళ్ళీ అదే పట్టుకుంటారు. సీజన్ లాస్ట్ అప్డేట్ అది చెప్పేసానంటే నువ్వు ఇలా చెప్పావు, నువ్వు వానికి పిఆర్, వీనికి పిఆర్, వీళ్ళకి పిఆర్, ఏదంటే అది చెప్తారు. అందుకే చెప్పడం లేదు. ఇంకా ఆ తర్వాత అంతే.